హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది చెప్తున్నానండి. దానికోసం ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ వచ్చి 5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. లైనింగ్ 3 మీటర్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను హాఫ్ సర్కిల్ వేస్తా లైనింగ్. మీరు ఫుల్ సర్కిల్ వేయాలి అనుకుంటే లైనింగ్ కూడా 5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోండి. ఫస్ట్ నేను బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసి పెట్టుకున్నానండి. మార్కింగ్స్ ఎప్పుడు కూడా మనం క్లోజ్ సైడ్ చేసుకోవాలి, ఓపెన్ సైడ్ చేసుకోకూడదు. ఇక్కడ నాకు టోటల్ లెంత్ వచ్చి 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ విడ్త్ వచ్చి 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలానే షోల్డర్ వచ్చి నేను 2.75 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నానండి. మనం షోల్డర్ 2.75 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోండి. అక్కడ మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలా డౌన్ చేసుకుని మార్క్ చేసుకుంటే ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కోసము 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మన ఆర్మ్ హోల్ ఎంత ఉందో అందులో 1/2 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. అలా మనం మార్క్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేసుకున్నాను కదండి, 7.5 ఇంచెస్. అందులో మిడిల్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను 3.75 ఇంచెస్ దగ్గర. ఎందుకు అంటే అది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం అండి. అక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ బయటికి మార్క్ చేసుకుంటున్నాను. 1/4 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. అలా మార్క్ చేసుకుని నేను ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ యూస్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్ రెండు డ్రా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ రౌండ్ అండి. చెస్ట్ రౌండ్ వచ్చి ఇక్కడ నేను 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు 1 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా అవసరం ఉండదండి. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకుంటున్నాం కదా. వేస్ట్ దగ్గర 1/2 ఇంచ్ తక్కువ చేసుకుని 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టుకున్న తర్వాత పాయింట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కింద నుంచి ఒక 1 to 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే మనం కింద బాటమ్ పార్ట్ యాడ్ చేస్తాం కదా, అక్కడ సైడ్ని జాయిన్ చేసినప్పుడు ఆ వెయిట్కి కింద వస్తుంది అనమాట. అలా కిందకి రాకుండా ఉండాలి అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఇలా మిడిల్కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దానికోసం నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్ మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు సేమ్ 6 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ పాయింట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కింద నుంచి ఒక 1 ఇంచ్కి పెట్టుకుంటున్నానండి. అంటే 5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ మన షోల్డర్ ఉంటుంది కదా, అటు సైడ్ మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువ కర్వ్స్ కాకుండా సింపుల్గా చిన్న కర్వ్ షేప్లో డ్రా చేసుకుంటున్నా. అలా డ్రా చేసుకున్న దాన్ని నేను మిడిల్కి జాయిన్ చేసుకుంటున్నానండి. అంటే మనకి ఇది కొంచెం స్టార్ షేప్లో ఉంటుంది, మరీ స్టార్లా ఏం రాదు. నేను ఎక్కువ డీప్ తీసుకోవట్లేదండి కిందకి, జస్ట్ నార్మల్గా షేప్ తీసుకుంటున్నా అంతే. సేమ్ నేను ఇది ఇక్కడ కట్ చేయట్లేదండి, బక్రం పేపర్ మీద వేసుకుని దాని తర్వాత స్టిచ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మోడల్ అనేది చూపిస్తున్నా అంతే. సేమ్ ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా, సేమ్ ఇదే ప్యాటర్న్కి ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ అనేది ఎక్కువ బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఈ స్కేల్ యూస్ చేసి ఇట్లా డ్రా చేసుకుంటే మనకి స్వీట్ హార్ట్ నెక్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుందండి. ఇక్కడ నేను మీకు నెక్ మార్క్ చేసి చూపిస్తున్నా చూడండి. జస్ట్ ఇట్లా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి. అలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ ట్రేసింగ్ వీల్ ఉంటుంది కదా, ట్రేసింగ్ వీల్ తీసుకుని నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో దాని మీద ట్రేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్కింగ్స్ అనేవి అన్ని ఫోల్డింగ్స్ మీద ఉండాలి కదా. అలా వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి నెక్ డిజైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను, బ్యాక్ పార్ట్కి ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. డీప్ ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకుని ఒక బాక్స్లా మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్న పాయింట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి బ్యాక్ నెక్కి వచ్చేసరికి నేనేం చేస్తున్నా అంటే కింద నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, బ్యాక్ పార్ట్ వచ్చి ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండి మార్క్ చేసుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అట్లా ఒక క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని ఇక్కడ నేను నెక్ షేప్ అనేది రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. అంటే కొంచెం మనకి రౌండ్ షేప్ అనేది కొంచెం వైడ్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ దానికోసం ఇక్కడ ఒక 1/4 ఇంచ్ బయటకు పెట్టుకుని షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదండి, బక్రం పేపర్ యూస్ చేస్తాను. అక్కడ దాని మీద కట్ చేస్తాను స్టిచ్చింగ్ అయిన తర్వాత. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి వచ్చేసరికి మొత్తం రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకుని మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం
ఓపెన్ సైడ్ మార్క్ చేసుకోకూడదు, క్లోజ్ సైడే మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే స్టిచ్ అతుకుల కింద ఉంటుందండి. పొరపాటున ఫ్యాబ్రిక్ అనేది ఓపెన్ సైడ్ కట్ చేసేటప్పుడు చూసుకుని క్లోజ్ సైడ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను బాడీ పార్ట్ వచ్చేసరికి కింద వేస్ట్ దగ్గర 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను, అంటే 9 ఇంచెస్ కదండి. ఇక్కడ నేను మనకి సర్కిల్ దగ్గర 9 ఇంచెస్ సర్కిల్ అనేది రావాలన్నమాట. ఇది నేను ఖర్చులతో కలిపి తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎలా డ్రా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మనం నార్మల్గా 9 ఇంచెస్కి ఎట్లా ఉన్నది అన్నది మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుని ఓకే మనకు ఒక 9 ఇంచెస్ అని వస్తుంది కదా, అక్కడ అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి మెజర్ చేసుకుంటే ఎంత ఉంటుందో అటు సైడ్ నుంచి కూడా మెజర్ చేసుకుంటే అంతే ఉండాలి. అలా లేదు అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ పెంచుకుంటూ మిడిల్ 9 ఇంచెస్ ఉండాలి. అలానే అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్ ఉండాలి. అలా ఉంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను అలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఆ కార్నర్లో మనకి ఎంతైతే మెజర్మెంట్కి వచ్చిందో అక్కడి నుంచి మీరు చూస్తున్నారు కదా సర్కిల్గా అనేది పాయింట్ చేసుకుంటున్నానండి. అంటే ఒక మనకి ఎగ్జాంపుల్కి 6.5 ఇంచెస్ ఉంటే 6.5 అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి 6.5 ఇంచెస్ వరకు పెట్టుకుని ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను కదా, అట్లా కరువు అనేది డ్రా చేసాము. అది 9 ఇంచెస్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అలా మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ ఉంటే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాటమ్ పార్ట్ వచ్చి ఇక్కడ నేను 32 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. నేను ఈ ఫ్రాక్ వచ్చేసరికి నీకి యాంకిల్కి మిడిల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను బాడీ పార్ట్కి 14 ఇంచెస్ తీసుకున్నాను, రిమైనింగ్ది 32 ఇంచెస్ నేను బాటమ్ పార్ట్కి తీసుకుంటున్నాను. బాటమ్ పార్ట్ కూడా అంతే, మనం కట్ చేసుకునేటప్పుడు పైన కింద 2 సైడ్స్ కూడా మూవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా టేప్ ఒక సైడే ఉండి తీసుకోకూడదు అనమాట, 2 సైడ్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మార్క్ చేసుకున్నాం కదా, అలా మొత్తం ఆ షేప్ అనేది కట్ చేసుకుంటే ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చూసారు కదా, సర్కిల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనం కట్ చేసేటప్పుడు నీట్గా పైన కింద కూడా టేప్ మూవ్ చేసుకుని మార్క్ చేసుకుంటే సర్కిల్ అనేది చాలా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను లైనింగ్ కట్ చేస్తున్నా. లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నా, ఫుల్ సర్కిల్ తీసుకోవట్లేదండి, వెయిట్ ఎక్కువైపోతుంది కదా రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది. సో దానికోసం నేను హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నా. హాఫ్ సర్కిల్ వచ్చేసరికి ఇట్లా కోన్ షేప్లో వేసుకుని సేమ్ మళ్ళీ మిడిల్కి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇటు సైడు అటు సైడు సేమ్ మెజర్మెంట్ ఉండేలా, అంటే ప్రాసెస్ మొత్తం సేమ్ అండి, బట్ ఇట్లా కోన్ షేప్ వేసుకుంటే హాఫ్ సర్కిల్ వస్తుంది. అంటే మనం ఫుల్ సర్కిల్లో కూడా కోన్ షేప్ వేసుకోవచ్చు అండి, అది 8 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది. హాఫ్ సర్కిల్లో 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది అంతే. సేమ్ ప్రాసెస్ అంటే సేమ్ అన్నమాట. సేమ్ అలా ఇక్కడ మనం కిందకి 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత కింద మనకి ఫుల్ లెంత్ ఎంత కావాలి అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 32 ఇంచెస్ తీసుకున్నాను కదండి. ఇక్కడ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అట్లా తక్కువ తీసుకుంటున్నా, లైనింగ్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా తక్కువే ఉండాలి అని చెప్పి. సేమ్ ఇక్కడ కూడా మెజర్మెంట్ చేసుకునేటప్పుడు టేప్ పైన కింద 2 సైడ్స్ కూడా మూవ్ చేసుకుంటూనే మార్క్ చేసుకోవాలి, అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను కట్ చేసుకున్నానండి, ఇది హాఫ్ సర్కిల్, అంటే అది మొత్తం ఇది టూ పార్ట్స్ అనమాట. బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చి నేను రఫుల్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నాను, అంటే సెమీ అంబ్రెల్లా అనమాట. ఇక్కడ నేను నార్మల్గా హ్యాండ్ మెజర్మెంట్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలానే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఆర్మ్ హోల్ మనకి మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఆ 2 లైన్స్ కూడా ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. అలా నేను లైన్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నానండి. మనం ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, సో అక్కడ ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఇక్కడ అంతే కూడా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ మనం కింద హ్యాండ్లు 6 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, పైన 6.5 ఇంచెస్కి పెట్టుకుని మార్క్ చేసుకుని ఆ లైన్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి పైన కవ్ దగ్గర నేను ఈ కవ్ స్కేల్ యూస్ చేస్తున్నాను. పెట్టేది అంబ్రెల్లా స్లీవ్స్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లూత్ అనేది ఏం తీసుకోక్కర్లేదండి, నార్మల్గా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ దగ్గర కిందన 2 ఇంచెస్కి ఎవ్రీ 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఒక మార్క్ చేసుకుని ఆ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నానండి. ఒక 2 ఇంచెస్కి అట్లా మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఇప్పుడు నేను కింద నుంచి పైకి కట్ చేసుకుంటున్నానండి. పైన మనం కవ్ దగ్గర కట్ చేసుకోకూడదు, కింద నుంచి పైకి మరీ ఎడ్జ్ దగ్గర కట్ చేయకండి, మనం ఇట్లా చేసినప్పుడు అది చిరిగిపోతుంది పేపర్ కదా, సో దానికోసము ఎడ్జ్ దగ్గర కాకుండా కొంచెం కిందకే కట్ చేసుకోండి. మిడిల్లో కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి ఎన్ని లైన్స్ కావాలి అనుకుంటే అన్ని లైన్స్ కట్ చేసుకోవచ్చండి. మరి
ఎక్కువ కట్ చేసుకున్నా కూడా పెట్టడానికి అంత బాగోదన్నమాట. మినిమం ఒక 6 వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న పేపర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను పెట్టుకుని పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు పిన్స్ పెట్టుకున్నప్పుడు చూసినట్టయితే మనం పేపర్ కట్ చేసాం కదా, మిడిల్లో మనకి వీ షేప్ అనేది రావాలి. దానికోసమే ఇక్కడ నేను పిన్స్ అనేవి పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. మిడిల్లో మనకి వీ షేప్ వచ్చేలా చూసుకుని ఇక్కడ పిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకి కట్ చేసినప్పుడు హ్యాండ్ అనేది నీట్గా ఉంటుందండి. మరీ ఎక్కువ కటింగ్స్ చేసుకుని ఎక్కువ దూరంగా పెట్టేసుకున్న ఫ్లేర్ అనేది అంత బాగోదన్నమాట. హ్యాండ్ షేప్ అనేది అంత నీట్గా ఉండదు. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పెట్టుకుని అవి ఎలా అయితే పిన్స్ పెట్టుకున్నామో అలా పేపర్ని కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా, పేపర్ పెట్టుకుని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని సేమ్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను హ్యాండ్స్ అనేవి 3 లేయర్స్ వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ నేను సెకండ్ లేయర్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, సెకండ్ లేయర్ వచ్చి 5 ఇంచెస్కి, థర్డ్ లేయర్ వచ్చి 4 ఇంచెస్కి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా 1 ఇంచెస్కి కిందకి ఫోల్డ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం థర్డ్ లేయర్ కూడా కట్ చేసుకుంటాము. అంటే ఇది సెకండ్ లేయర్ 5 ఇంచెస్ కదా, థర్డ్ లేయర్ 4 ఇంచెస్కి మళ్ళీ కింద నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుని మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 లేయర్స్ కూడా కట్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దానికి మాత్రమే నేను లైనింగ్ వేస్తున్నాను. రిమైనింగ్ 2 లైన్స్కి కూడా లైనింగ్ అనేది జాయిన్ చేయట్లేదండి, ఎందుకంటే వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. ఫస్ట్ లేయర్ కూడా లైనింగ్ అవసరం ఉండదు, కానీ క్లాత్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు హ్యాండ్స్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ ఎలా వస్తున్నది అన్నది చెప్పి మనకి చాలా నీట్గా ఉంటుందండి. నార్మల్ హ్యాండ్స్ కన్నా ఈ టైప్ హ్యాండ్స్ అయితే చూసేటానికి కొంచెం లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది, అలానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్తో మనం 2 హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ని రెడీ చేసేసుకున్నాను. నేను ఇక్కడ నెక్ షేప్ కోసం బక్రమ్ షీట్స్ తీసుకున్నానండి. అంటే స్టార్టింగే చెప్పాను కదా, నెక్ ప్యాటర్న్స్ అనేవి డిజైన్ అనేవి నేను క్లాత్ మీద కట్ చేయలేదు, బక్రమ్ షీట్ మీద కట్ చేస్తాను అని చెప్పి దానికోసం ఇక్కడ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి 2 షీట్స్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా 2 రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకుని ఆ క్లాత్కి పెట్టుకుని ఐరన్ చేసుకుని దాని మీద నేను స్టిచ్ అనేది వేసుకుంటాను అనమాట. అలా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ లైనింగ్ పెట్టుకోవాలి, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్, దాని మీద మనం బక్రమ్ షీట్ ఉంది కదా అది పెట్టుకుని దాని మీద స్టిచ్ చేసుకోవాలండి. మార్కింగ్ మీద మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, అది రిమూవ్ చేసుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. కటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మరీ ఎడ్జ్కి కట్ చేసుకోకుండా కొంచెం బయటికి కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది. రివర్స్ చేసుకుని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 కూడా మనం అలా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఇక్కడ మనం అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లేయర్కి అనేది ఇక్కడ నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి మిడిల్లో ఇక్కడ నేను లేస్ యాడ్ చేస్తున్నానండి. మనకి సమోసా లేస్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను అది లైనింగ్ మీద రివర్స్ అంటే పైకి పెట్టుకుంటున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మనం రివర్స్ చేసినప్పుడు కిందకు వస్తుంది అనమాట. దాని మీద లైనింగ్ పెట్టుకుని 3 కలిపి ఒకసారైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు ఎందుకు అనుకుంటే దేనికి అది సెపరేట్గా స్టిచ్ చేసుకుని తర్వాత అయినా రివర్స్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. ఫస్ట్ లేస్ని ఇక్కడ నేను రివర్స్ చేసి పెట్టుకుని మామూలుగా ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నానండి. లైనింగ్ నేను తర్వాత అటాచ్ చేసుకుంటాను. దాని మీదన మనం లైనింగ్ అనేది పెట్టుకుని పైన స్టిచ్ ఉంటుంది కదా, మనం ఏదైతే లేస్ అటాచ్ చేసామో ఆ స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. స్టిచ్ వేసుకుని దాన్ని రివర్స్ చేసుకుంటే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. రివర్స్ చేసుకుని దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సేమ్ సెకండ్ లేయర్కి ఇక్కడ నేను లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదు కదా, మనం లైనింగ్ అటాచ్ చేయకుండా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితేనే లేస్ రివర్స్ చేసి అటాచ్ చేసుకున్నాము, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు లేస్ అనేది రివర్స్ చేసుకుని దాని మీద పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ లేయర్ అలానే థర్డ్ లేయర్ కూడా 2 కంప్లీట్ చేసుకుని లేస్ అనేది అటాచ్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 3 లేయర్స్కి లేస్ అనేది జాయిన్ చేస్తాను. ఫస్ట్ లేయర్కి వచ్చేటప్పటికి లైనింగ్ అటాచ్ చేశాను, రిమైనింగ్ 2 లేయర్స్కి కూడా లైనింగ్ అటాచ్ చేయకుండా స్టిచ్ చేశాను అనమాట. ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అనేది లాగి పెట్టి స్టిచ్ చేయకూడదు. అట్లా లాగి పెట్టి స్టిచ్ చేస్తే మనకి కర్వ్స్లో తిరుగుతుంది అనమాట, అంటే అంబ్రెల్లా షేప్లో వస్తుంది. అట్లా ఎప్పుడు చేయాలి అంటే లాగి పెట్టి స్టిచ్ చేయడం, మనం జిగ్జాగ్ చేస్తాం కదా, జిగ్జాగ్ చేసినప్పుడు లాగి పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటుందండి. ఇట్లా బార్డర్స్ అవి చేసేటప్పుడు ఏంటి అంటే లాగి పెట్టకుండా
నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 3 లేయర్స్ని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నేను అటాచ్ చేసుకున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం డ్రెస్కి నార్మల్గా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నట్టు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా షోల్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పక్కకు ఉండేలా చూసుకుని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ దీనికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 పక్కకు ఉండేలా చేసుకుని హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకునేందుకు లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుని ముందే ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని మనం మెజర్మెంట్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో, అంటే ఖర్చులకి ఎంత పెట్టుకున్నాము, మిడిల్ ఎంత రావాలి అన్నది చూసుకుని మనం జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ 2 కూడా అటాచ్ చేసేసుకున్నాను. బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా మార్క్ చేసుకుని ఇక్కడ నేను సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్నానండి. ఇక్కడ ఏం చేశాను అంటే నేను ఎక్స్ట్రా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా దేనికది సెపరేట్గా జాయిన్ చేసుకున్నాను. ఎందుకు అంటే లైనింగ్ అనేది ఫ్లేర్ నేను తక్కువ తీసుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్లేర్ ఎక్కువ తీసుకున్నాను. 2 కలిపి జాయిన్ చేసుకుంటే మనకి లైనింగ్ ఫ్లేర్తోనే ఉన్నట్టు కనిపిస్తుందండి, అంత నీట్గా కనిపించదు. దానికోసము నేను దేనికి అది సెపరేట్గా జాయిన్ చేసుకున్నాను అనమాట. అలా జాయిన్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే కింద నార్మల్గా జిగ్జాగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ అగైన్ సమోసాలు వేస్తుంది కదా, దాన్ని అటాచ్ చేస్తున్నానండి. కొంచెం పని ఎక్కువే పడుతుంది దీన్ని ఇట్లా రివర్స్ చేసుకుని ఫోల్డ్ చేసి అటాచ్ చేయడానికి. ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంది కదా, సో దానికోసం అనమాట. కొంచెం టైం పడుతుంది కానీ చూసేటానికి నీట్గా ఉంటుంది. మిడిల్లో గోల్డ్ బూటీస్ ఉన్నాయి కదా, దానికి మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టు ఈ లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఇది కూడా అటాచ్ చేసేటప్పుడు మనం క్లాత్ని లాగిపెట్టి స్టిచ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కంప్లీట్గా లేస్ అనేది అటాచ్ చేసేసాను. టోటల్గా ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చి కింద హ్యాంగింగ్స్ ఇచ్చానండి, థ్రెడ్ ఇచ్చి. అలానే చిన్నగా నెక్ అనేది షేప్ తీసుకున్నాను, మరీ ఎక్కువ డీప్ తీసుకోలేదు. కింద వచ్చేసరికి ఇట్లా నేను లేస్ అనేది ఇలా అటాచ్ చేశానండి, అంటే 2 ఫోల్డింగ్స్ వేసుకుని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.